దండకారణ్యం నెత్తురోడింది. తుపాకుల గర్జనతో అల్లాడిపోయాయి. పచ్చని అడవుల్లో నెత్తుడితో తడిచిపోయారు. వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ నిప్పుల కుంపట్లా మారిపోయింది. ఛత్తీస్గఢ్ లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్ సంచలనంగా మారింది. ఈ ఎన్కౌంటర్ కు సంబంధించిన బ్రేకింగ్ సేవింగ్ మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ లో 2 అగ్రనేతలు మృతి చెందారు. గరియాపంత్ కాల్పుల్లో మొత్తం 14 మంది చనిపోయారు. శ్రీకాకుళం కోరాపుట్ డివిజన్ ఇన్ఛార్జ్ చలపతి మృతి చెందారు. మావోయిస్ట్ చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా. చనిపోయిన వారిలో మొడెం బాలకృష్ణ ఉన్నట్టుగా గుర్తించారు. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఒడిశా మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉన్నారు మొడెం బాలకృష్ణ. మొడెం బాలకృష్ణ స్వస్థలం వరంగల్ జిల్లా మడికొండ. 4 రోజుల కిందటి ఎన్కౌంటర్ లో 18 మంది మృతి చెందారు. ఇవాళ 14 మంది మృతి చెందారు. గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. భారీగా ఆయుధాలు అలాగే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జూలై 26 కల్లా మావోయిస్ట్ ముక్త్ భారత్ టార్గెట్ గా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో భాగంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో దూకుడు పెంచారు. నక్సల్స్ కు పట్టున్న దండకారణ్యంలో డ్రోన్లతో నిఘా పెంచారు. భద్రతా బలగాల కూంబింగ్ ను పెంచారు. అలాగే అబూజ్మడ్ వంటి అత్యంత సంక్లిష్టమైన ప్రాంతాల్లో భద్రతా బలగాల మూవ్మెంట్ ను ఉధృతం చేశారు. వరుస ఎన్కౌంటర్స్ తో ఛత్తీస్గఢ్ నిప్పుల కుంపటిలా మారిపోయింది. ఛత్తీస్గఢ్ లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్ ఇప్పుడు సంచలనంగా మారింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో జాయిన్ అయ్యారు. విజయ్, ఇంకా ఇది కొనసాగుతోంది ఎన్కౌంటర్? ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్గా కొనసాగుతుంది. ఇది ఛత్తీస్గఢ్తో పాటుగా ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్, ఏదైతే ఏఓబి బార్డర్ అంటామో ఏఓబి బార్డర్లో జరిగింది. ఒరిస్సాకి నాకుడా డిస్టిక్కి దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. దీంట్లో మొత్తం 14 మంది మావోయిస్టులు చనిపోయారు. దాదాపు 36 గంటలుగా కొనసాగుతున్నటువంటి ఎదురు కాల్పుల్లో మొత్తం 14 మంది చనిపోయినట్టుగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు దీనిలో చనిపోయినట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించిన దాని ప్రకారంగా 14 మందిలో 2 కేంద్ర కమిటీ సభ్యులు. చలపతి ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం ఏరియా కమిటీకి డివిజన్ సెక్రటరీగా పనిచేస్తున్న చలపతి చనిపోయారు. ఇతను చిత్తూరు జిల్లా వాసి. 30 సంవత్సరాల క్రితం మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యాడు. గతంలో ఆర్కేని పట్టుకోవడం కోసం జరిగిన ఆపరేషన్లో ఆర్కేతో పాటుగా చలపతి తప్పించుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆర్కే చనిపోయిన తర్వాత చలపతి శ్రీకాకుళం డివిజన్ సెక్రటరీకి ఆంధ్రప్రదేశ్ ఏఓబి బార్డర్లో పనిచేస్తున్నాడు. అతను కూడా ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా మావోయిస్టుకు సంబంధించినటువంటి ముఖ్య నేతల్లో ఒకడైనటువంటి చలపతి చనిపోయాడు. దాంతోపాటుగా ఒడిశాకు సంబంధించి ఒడిశా మావోయిస్ట్ పార్టీకి సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి మొడెం బాలకృష్ణ అలియాస్ రామచందర్, ఇతను కూడా చాలా రోజులుగా తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తి. ఇతను కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ప్రస్తుతం మొడెం బాలకృష్ణ ఒడిశాకు సంబంధించినటువంటి సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఒడిశా మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి మొడెం బాలకృష్ణ ఆయన ప్రస్తుతం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మడికొండ ఏరియాకు సంబంధించిన వాడు. దాదాపు 25 సంవత్సరాల క్రితం మావోయిస్ట్ పార్టీలో చేరినటువంటి వ్యక్తి. చాలా కోటి రూపాయల రివార్డ్ ఆయన పైన ఉంది. చాలా అనేకమైనటువంటి ఆపరేషన్స్లో అతను కీలక పాత్ర వహించినట్టుగా కూడా పోలీస్ శాఖ చెప్తుంది. మొడెం బాలకృష్ణ కూడా చనిపోయినట్టుగా ఎన్కౌంటర్లో తెలిసింది. ఇప్పుడు తాజాగా ఈ 2 ఎన్కౌంటర్లు, గతంలో ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 18 మంది చనిపోతే నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది చనిపోయారు. దీని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ ముక్త రహిత ఛత్తీస్గఢ్తో పాటుగా మావోయిస్ట్ ముక్త భారత్ చేయాలన్న నినాదం ఏందో అమిత్ షా చెప్పిన దాని ప్రకారంగా 2026 జూలై మిడ్ కల్లా, అంటే జూలై 26వ తేదీ కల్లా దేశంలో ఎక్కడ మావోయిస్టుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి ఆపరేషన్ కగార్ ఏదైతే స్టార్ట్ చేశారో దాంట్లో భాగంగానే పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. ఏ ఆపరేషన్కి వెళ్ళినా కూడా ఛత్తీస్గఢ్తో పాటుగా సెంట్రల్ ఫోర్సెస్ అన్ని కూడా వేల మంది అడవులు జల్లెడపడుతున్నారు. మావోయిస్టులకి కంచుకోటగా ఉన్న దండకారణ్యంలోకి వెళ్ళే మావోయిస్టులకు సంబంధించిన స్థావరాలపైన దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్ ఏదైతే ఉందో అది కూడా మావోయిస్ట్ పార్టీకి కొంత కంచుకోటగా ఉంది. అట్లాంటి చోట కూడా ఏకంగా 14 మందిని ఓ రాష్ట్ర పార్టీ సెక్రటరీని, దాంతో పాటుగా దామోదర్ ఎక్కడున్నారా, ఆయన బతికే ఉన్నారా లేకపోతే చనిపోయారా? ఈ ఆపరేషన్ ఒకవైపు కొనసాగుతున్న సమయంలోనే మొన్న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్కి సంబంధించిన తెలంగాణ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు చనిపోయినట్టుగా మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. కానీ ఆ విషయాన్ని కేంద్ర మావోయిస్ట్ పార్టీతో పాటుగా దామోదర్ కూడా ఖండించారు. తాను బతికే ఉన్నట్టుగా నిన్న ఆయన TV9కి కాల్ చేసి మరీ చెప్పారు. తాను బతికే ఉన్నాను, తాను ఎక్కడా కూడా ఎన్కౌంటర్లో చనిపోలేని విషయాన్ని చెప్పారు. ఆయన కోసం అయితే తప్పించుకొని తిరుగుతున్నటువంటి దామోదర్ పట్టుకోవడం కోసం తెలంగాణ గ్రేహౌండ్స్తో పాటుగా తెలంగాణ పోలీసులు
బార్డర్ అంతా కూడా జల్లెడ పడుతున్నారు. అనేక చోట్ల ఈ బార్డర్ అంతా కూడా చాలా చోట్ల కూడా ఈ బార్డర్లో పోలీసులు అంతా కూడా తిరుగుతున్నటువంటి మొత్తం అంతా కూడా కూంబింగ్ చేస్తున్నారు. దామోదర్ కోసం ఇప్పటికే ప్రత్యేకమైన టీమ్స్ ఏర్పాటు చేసి కూంబింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దామోదర్ సేఫ్గా ఉన్నాడు. మొన్న జరిగిన ఎన్కౌంటర్లో దామోదర్ చనిపోలేదు. కేంద్ర మావోయిస్ట్ పార్టీ కూడా అదే ప్రకటించింది. ఆదివాసీలను చంపి దాన్ని బయటకు రాకుండా ఉండడం కోసం దామోదర్ చనిపోయినట్టుగా ఒక ఫేక్ లీడర్ క్రియేట్ చేసినట్టుగా కూడా కేంద్ర మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. దామోదర్ సేఫ్గానే ఉన్నట్టుగా కేంద్ర మావోయిస్ట్ పార్టీతో పాటుగా తెలంగాణ పోలీస్ శాఖ కూడా నిర్ధారించుకుంది. రైట్ విజయ్.